మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఓకే. సార్ నిజంగా సార్ ఇలాంటి కేసెస్ ఎక్కువైపోతున్నాయి సార్. ఇంకొంతమంది అంటారు మేము రోజుకి ఒక సిగరెట్టే కాలుస్తాం అంటారు. ఒక్క సో సిగరెట్ మాకెందుకు కాల్చిన వస్తుంది అంటున్నారు సార్. yes ఎవరంటే మేము గట్టిగా తింటాము సో yes ప్రాబ్లం లేదులే yes మాకు అని అంటారు. ఇది yes నిజమేనా? సో ఒక్క సిగరెట్ కూడా డేంజరస్ అండి. హ్మ్. ఈవెన్ 1 సిగరెట్ పర్ డే, 1 పెగ్ పర్ వీక్ అయినా కానీ ప్రాబ్లమాటిక్. సో ఈ మధ్య ఎట్లా అయిందంటే సిగరెట్ తీసుకోవడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ సోషల్ ప్రెషర్ అయిపోయింది. అట్లాగే పార్టీస్కి వెళ్తే ఎవరైనా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ తీసుకోకపోతే వాళ్ళని చిన్న చూపుగా చూస్తున్నారు. అరే ఏంటి నువ్వు తీసుకుంటలేవు. సో ఈ వాళ్ళ కోసం వీళ్ళ జీవితాన్ని బలి ఎస్ చేసుకుంటున్నారు. ఎస్ ఆ పియర్ ప్రెషర్ వల్ల వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద మేజర్ కల్చరల్ సిస్టమ్ అండి. అట్లాగే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సో అన్క్వాలిఫైడ్ పీపుల్ రకరకాల ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇది వాడాము దీనివల్ల ఇది రెస్పాండ్ అయిందని. దానివల్ల రెస్పాండ్ అయ్యే క్యాన్సర్ కూడా నాన్ రెస్పాన్స్ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఏదైతే రైట్ ట్రాక్ నుంచి వదిలి వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతే, నేను ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ ట్రైన్ ఎక్కాలి, ముంబై ట్రైన్ ఎక్కితే కాదు కదా. సో అట్లా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయేసరికి ఈ క్యాన్సర్ క్యూర్ అవ్వడం కాస్త ఇన్క్యూరబుల్ స్టేజ్లో వెళ్ళి పేషెంట్స్ డెత్ అది అవుతూ ఉంది. నిజంగా సార్ ఇప్పుడు ఒక సినిమా చూడాలని వెళ్ళినా కూడా మనము స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటుంటారు. అవి చూసి కూడా వాళ్ళు మేము తాగకపోతే ఇన్కమ్ ఎలా వస్తుంది ఇండియాకి అని అంటుంటారు. అది కాదు మేడం, ఆ స్మోకింగ్ యాడ్స్ని మీమ్స్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 2 గాజులు అనేది ఎంతో మీమ్స్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. ఇది పథటిక్ సినారియో అనమాట. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూని గవర్నమెంట్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది. అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయడం అనేది నేరం. మనకు ఎంతమంది కనిపిస్తూ ఉంటారు. స్మోక్ చేయొద్దంటే ఇంకా వాళ్ళు మన మీద రివర్స్ అవుతారు. మీరు మనీ ఇచ్చారా అన్నట్టు రివర్స్ అవుతా ఉంటారు. వర్క్ స్ట్రెస్ అంటుంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని చెప్తుంటారు సార్. మారమంటే అసలు మారను. ఇంకొంతమంది మారాలి అని అనుకుంటారు తాగకుండా ఉండాలని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బెటర్? సో ఎవరైతే వన్స్ డిసైడ్ అవుతారో నేను స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్టాప్ చేయాలంటే, వాళ్ళకి సైన్స్ పరంగా రకరకాల మెడికేషన్స్ ఉన్నాయండి. అట్లాగే సోషల్ ఫ్రేమ్వర్క్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి 360 degrees ఏ విధంగా మనం స్టాప్ చేయాలనేది. అట్లాగే చాలా మంది కౌంటర్స్ ఉంటుందండి. స్మోకింగ్ చేసేటప్పుడు 10 మందికి చెప్పి మాను అంటారు. ఎందుకంటే మనం బయట వెళ్ళి స్మోక్ చేయాలనుకుంటే ఎవరో చూసి మనం చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి రకరకాల సోషల్ మనకి హెల్ప్ మనకి ఈజీగా అందుబాటులో ఉంది. ఎవరైనా ఆంకాలజిస్ట్ కానీ అట్లాగే డి అడిక్షన్ స్పెషలిస్ట్ని కలిస్తే దే విల్ సపోర్ట్ ఇన్ స్టాపింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సార్ ఇంకొక విషయం సార్, ఈ క్యాన్సర్ అన్నది ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుందా, మగవాళ్ళకి మాత్రమే ఎక్కువ వస్తుందా? సో అట్లా మనం వేరు చేసి చూడవలసిన అవసరం లేదండి. క్యాన్సర్ ఎవరికన్నా రావచ్చు. అన్ని క్యాన్సర్స్లో చూస్తే రొమ్ము క్యాన్సర్ ఈజ్ హైయెస్ట్ అండి ఇండియాలో. అండ్ ఇంకో ఫిగర్ చెప్తానండి, ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఇండియాలో చనిపోతున్నారనమాట. ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా భయంకరమైన స్టాటిస్టిక్స్. అట్లాగే హైదరాబాద్లో ఇండియాలో కల్లా హైయెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆడవాళ్ళలో ఉండే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేది అన్ని క్యాన్సర్స్లో పోలిస్తే హైయెస్ట్ కామనెస్ట్ క్యాన్సర్ అనమాట. అయినా కానీ చాలా మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. వాళ్ళు ఏదన్నా సపోజ్ న్యూ బ్రెస్ట్లో ఏమైనా చిన్న గడ్డ లాంటిది ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, అరే నాకు ఇట్లా అయింది ఏమైండొచ్చు అన్నట్టు ఫస్ట్ అడుగుతారు. తర్వాత నాన్ స్పెషలిస్ట్ కానీ మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు తీసుకుంటారు. ఇట్లా సిమ్టమ్ వచ్చిన తర్వాత కూడా రకరకాల కారణాల రీత్యా వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చే వరకు జబ్బు వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రొమ్ము క్యాన్సర్ని మనము మొగ్గ దశలోనే గుర్తించడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుందండి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అండి. ఈ ప్రొసీజర్ అవ్వడానికి 5 నిమిషాలు మనకి పడుతుంది. సో ఈ మ్యామోగ్రామ్ కనుక మనం చేసినట్లయితే ఈ క్యాన్సర్ని మనం తొలి దశలోనే గుర్తించి కంప్లీట్గా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు క్యాన్సర్ గురించి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. సో ఒక్కొక్క గురించి ఒక్కొక్కటి చెప్పారు మీరు. సో ఇప్పుడు కీమోథెరపీ ఇస్తుంటారు. సో కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు, సర్జరీస్ జరుగుతాయి క్యూర్ అవ్వడానికి. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? సో జనరల్లీ కీమోథెరపీ కానీ
క్యాన్సర్కి ఇచ్చే రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఒక విధంగా బాడీలో హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హీట్ పెరిగిపోవడం వల్ల బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేవి కిల్ అయిపోతూ ఉంటాయి. అదే హీట్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు బాడీలో ఎప్పుడైనా హీట్ పెరిగింది అనుకోండి, స్పైసీ ఫుడ్ తింటే మనకి ఏమవుతుంది, కొద్దిగా డయేరియా అవ్వడం కానీ, పొట్టలు నొప్పి అవ్వడం కానీ, అట్లాగే కొంతమంది హై స్ట్రెస్ అండ్ హీట్ ఎన్విరాన్మెంట్లో హెయిర్ లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇదే హీట్ వల్ల కీమోథెరపీ వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హెయిర్ లాస్ అవ్వడం కానీ, మౌత్ అల్సర్స్ అవ్వడం కానీ, వీక్గా అయిపోవడం కానీ, అట్లాగే మోషన్స్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇట్లాంటి యాంటిసిపేటెడ్ వేడి పెరిగినప్పుడు సపోజ్ నేను స్పైసీ డైట్ తీసుకుంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అమాంతం పెరిగిపోతాయి. సో కీమోథెరపీ తీసుకున్నప్పుడు బాయిల్డ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం, ఇన్ఫెక్షన్ లేని ఆహారం, ఇంట్లో వండుకున్న ఆహారం మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. స్పైసీ ఫుడ్ కానీ, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ, బయట నుంచి తీసుకునే ఆహారం కానీ, ఇన్స్టెంట్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఫ్రూట్స్ యొక్క స్కిన్ని పీల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఫర్టిలైజర్స్ ఏమన్నా వేసినా కానీ, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కానీ బయటి సైడ్ ఉంటుంది. సో అట్లా యాపిల్ తీసుకుంటే మనం స్కిన్ పీల్ చేసి మనం ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేడి ఎక్కువ ఉన్న ఆహారం కానీ, స్పైస్ ఎక్కువ ఉన్న ఆహారం కానీ అట్లాంటిది అవాయిడ్ చేయడం డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అడ్వైజబుల్ అండి. సార్ ఇప్పుడు మీరు కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అవుతుందని అంటున్నారు, మరి తిరిగి హెయిర్ వస్తుందా వాళ్ళకి? ఎస్. సో ఈ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ ఏదైతే అవుతుందో మనకి కీమోథెరపీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మన చాలా మంది సెలబ్రిటీస్ అండి, మీరు సోనాలి బ్రిందరి గారిని చూసినా కానీ, మనీషా కొయిరాలా గారిని చూసినా కానీ, మన యువరాజ్ సింగ్ క్రికెటర్ గారిని చూసినా కానీ చాలా మంది కీమో తీసుకున్నప్పుడు ఆ బాల్డ్ హెడ్తో వాళ్ళు సోషల్ మీడియా పేజెస్లో వాళ్ళు పోస్ట్ చేశారు. తర్వాత ఎవ్రీబడి రికవర్ అయిన తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చేసారు, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తే మనీషా కొయిరాలా ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ మళ్ళీ మూవీస్లో యాక్ట్ చేయడం, టీవీ సిరీస్లో యాక్ట్ చేయడం, నార్మల్ మనిషి వల్లే తను అయిపోయారు. సో ఈ హెయిర్ లాస్ అనేది టెంపరీ థింగ్ అండి. మళ్ళీ హెయిర్ తిరిగి వస్తుంది, క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత నార్మల్ జీవితంలో మనము రావచ్చు, మనం నార్మల్ యాక్టివిటీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, కీమోథెరపీ అనేది ఎన్నిసార్లు తీసుకుంటారు సార్ పేషెంట్స్? సో ఈ కీమోథెరపీ అనేది మనకి డిపెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్లో. ఆ క్యాన్సర్ ఏ టైప్ అనేది, ఏ స్టేజ్లో ఉంది అనేది, ఏ పార్టీకి స్ప్రెడ్ అయింది అనేది, ఆ క్యాన్సర్లో కూడా రకరకాల సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనేది తీసుకుంటే ఒక రకమైన బ్రెస్ట్ క్యాన్సర్, హార్మోన్ పాజిటివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కీమో మనం ఇవ్వం, ఓన్లీ టాబ్లెట్ ట్రీట్మెంట్తో మనం చేస్తాం అనమాట. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఇంకో సబ్ టైప్ ఉంది, దాంట్లో కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇస్తాం. HER2 పాజిటివ్లో కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ, అంటే అందరికీ ఒకే రకమైన మందు ఉండదు. చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ తనకి రొమ్ము క్యాన్సరే, నాకు రొమ్ము క్యాన్సరే, తనకేమో మీరు టాబ్లెట్స్ ఇస్తున్నారు, నాకేమో హెవీ కీమో ఇస్తున్నారు. అంటే ఒకరు ట్రీట్మెంట్ ఇంకో ట్రీట్మెంట్కి మనం కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రకారం, వాళ్ళ స్టేజ్ ప్రకారం మనం నిర్ణయించడం జరుగుతుంది. సో ఎక్కువ ఉంటే ఎక్కువ డోస్ ఇస్తారు, తక్కువ ఉంటే మెడిసిన్ తోనే కంప్లీట్ చేస్తారు. ఓకే